అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. పైన వచనంలో చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచేదను అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే దేవుని ప్రేమించేవారు ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క నామమును తెలుసుకుని వారు ఉంటారో, దేవుడే నిజమైన దేవుడిని తెలుసుకుని వారు ఉంటారు, వారు మొరపెట్టారంటే దేవుడు వారికి ఉత్తరం ఇవ్వకుండా ఉండలేడు. ప్రజలా, నువ్వు పరిస్థితులను బట్టి శ్రమలు అనుభవిస్తున్నా కూడా, శ్రమలో కూడా నువ్వు ప్రభువా అని మొర్రపెట్టావంటే మాత్రము ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ శ్రమల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆ శ్రమల నుండి నిన్ను ఆయన విడిపించి నిన్ను గొప్ప చేస్తాడనమాట. దేవుడు నీకు శ్రమలు రాకుండానే పెట్టచ్చు కావాలంటే, కానీ శ్రమలను ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అంటే, ఆ శ్రమల వల్ల నువ్వు దేవునికి ఇంకా దగ్గర అవుతావు. ఆ శ్రమల వల్ల నీలో ఇంకా రోషం వస్తుంది. ఆ శ్రమల వల్ల నువ్వు ఇంకా రోషంగా నేను దేవుని కోసమే బ్రతకాలి. చూడు, లోకంలో నేను శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, కానీ నా దేవుడు మాత్రం అలా కాదు. నన్ను విడిచిపెట్టల, నన్ను పక్కన పెట్టల. నా శ్రమల్లో కూడా ఎవరూ నన్ను పట్టించుకోకపోయినా కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దేవుని వైపు చూస్తాం. ఇంకోటి ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరి విశ్వాసము బయటపడుతుంది. అంటే విశ్వాసంలో నిలవగలుగుతామా లేదా అని. కాబట్టి శ్రమలు అనేటివి దేవుడు ఖచ్చితంగా అనుమతిస్తాడు, అవి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభువే భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు పడ్డాడు? ఎందుకు? ఆయన దేవుడు కదా, ఆయన శ్రమలు పడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి నువ్వైనా అంతే. పరిశుద్ధతలో నీకు పరిపూర్ణత రావాలంటే, నువ్వు పరిపూర్ణంగా ఈ లోకాన్ని, ఈ లోక ఆకర్షణలను, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, తలాంతులు, క్రియలు అన్నింటినీ విడిచిపెట్టి పూర్తిగా దేవుణ్ణి హత్తుకోవాలంటే నీకు శ్రమలు అవసరం. మరి ముఖ్యంగా ఒక క్రైస్తవుడికి శ్రమలు లేకపోతే వాడు ఎవరైనా కావచ్చు చెడిపోతారు. అంటే సుఖానికి అలవాటు పడితే ఏమవుతుంది? దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఏం జరిగింది? అమెరికాలో దేవుడే లేడు, దేవుడే జీరో, అసలు దేవుడే లేడు, మాకు దేవుడు లేని సిటీ ఇది అని చెప్పేసి వాళ్ళు దేవుణ్ణే దూషించారు, దేవుణ్ణి అవమానపరిచారు. ఎందుకు అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ ఉన్నాయి, మంచి పేరుంది, వీటన్నిటిని బట్టి గర్వించారు. బైబిల్లో మనం చూసుకుంటే గర్వించిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూసుకుంటే చాలా దుర్భరంగా ఉంటాయి. అంటే ఇప్పుడు అపవాది కూడా నేను దేవుని కంటే నన్ను నేను హెచ్చించుకోవాలని చెప్పి గర్వపడ్డాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ పరలోక అనుభవము, ఆ పరలోకంలో ఉండాల్సిన అర్హతను అపవాది కోల్పోయాడు, భూమి మీద పడద్రోయబడ్డాడు. అలాగే హిజ్కియా కూడా హృదయమందు గర్వించినాడు, నేను గొప్పవాడిని అలా ఇలా అని గర్వించాడు. అందుకే మరణకరమైన రోగాన్ని తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకు డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, ఈ లోకంలో సుఖ సంపదలు అన్నీ ఉన్నాయంటే మనలో గర్వం ప్రవేశిస్తుంది, అహం వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు దేవునికి చోటు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే శ్రమలో అనుమతిస్తాడు దేవుడు. ఎలాంటి స్థితిని బట్టి కూడా నువ్వు గర్వించకూడదు, అహం నీలోకి రాకూడదు. ఒకవేళ నువ్వు గర్వించే స్థితి ఉంటే దేవుడిని బట్టి గర్వించాలి. నా తండ్రి గొప్పోడు, ఆయన గొప్ప దేవుడు అని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన్ని బట్టి నువ్వు అతిశయపడాలి, కానీ నిన్ను చూసుకొని కాదు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన వారిని విడిచిపెట్టడు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయనకు మొర్ర పెడితే ఉత్తరం ఇస్తాడు. శ్రమలో ఉన్నప్పుడు కూడా ప్రభువా నాకు సహాయం చేయని అడిగావంటే ఆయన నీతో పాటు ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. నువ్వు ఇప్పుడు శోధనల్లో ఉన్నావు, నీకు ఆకర్షణలు ఎక్కువ కలుగుతున్నాయి, అపవాది నిన్ను ఎక్కువ, నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నిన్ను ఆకర్షిస్తున్నాడు, శోధిస్తున్నాడు, పడిపోతున్నావు, లేస్తున్నావు, అలాంటి స్థితిలో ఉన్నావు. అయినా కూడా అప్పుడు కూడా నువ్వు దేవునికి మొర్రపెట్టావంటే అప్పుడు దేవుడు ప్రభువా ఇదో నా జీవితంలో ఇలా జరుగుతుంది, అపవాదం ఇలా ఆకర్షిస్తున్నాడు, వీటిలో నిలబడలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలా ఉందని అడిగావంటే, నువ్వు శ్రమలో ఉన్నావు, అడుగుతున్నావు, ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు, వాటి నుంచి విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఉండొచ్చు, దేవుడు నిన్ను ఆ శ్రమల్లోంచి విడిపించి గొప్ప చేస్తాడు, ఆయనకు నువ్వు మొరపెట్టు అంతే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఈ వాక్యాలను బట్టి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతర, సర్వాధికారి స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా,
మీ మహాకృపను బట్టి దేవా, మీ కృపను బట్టి నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నారు. నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటానన్నారు. నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తానన్నారు. కాబట్టి యేసయ్యా, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ సమయంలో ఎంతమంది అయితే నేను ప్రభా శ్రమల్లో ఉండి మొరపెట్టుచున్నారో, ఎంతమంది అయితే ప్రభా యేసయ్యా మీ సహాయం కోరుతున్నారు, వారు ఎలాంటి బంధకాల్లో సంఖ్యలలో చిక్కుకొని ఉన్నారో, ఎలాంటి ఆకర్షణల చేత బంధించబడి ఉన్నారో, అపవాది యొక్క తంత్రముల చేత బంధించబడి ఉన్నారు ప్రభా, వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని అందరినీ విడిపించండి. మీ వైపుకి ఎంతమంది చూస్తున్నారు, నాకు నా తండ్రి సహాయం చేస్తారని దేవా, మీ అందుకు ఎంతమంది అయితే వస్తున్నారు, వారందరి జీవితంలో కార్యములు చేసి స్వామి కృపను చూపమని అపవాది పూర్తిగా బంధించేసి అసలు మీ వైపు చూడలేకుండా చేస్తూ ఎంతమందిని అయితే దేవా ఈ ఆకర్షణల చేత, ఏ వ్యసనముల చేత, ఏ బంధకముల చేత బంధించేశాడు ప్రభా, అలాంటి వారిని సైతం రక్షించండి స్వామి. వారికి రక్షణనివ్వండి, వారికి విడుదలనివ్వండి, వారు పరిపూర్ణంగా మీ వద్దకు రావడానికి సహాయం చేయమని, కృప చూపమని, కనికరించమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.